హలో గైస్, వెల్కమ్ టు మిస్టర్ నవీన్ టాకీస్. బిగ్ బాస్ ఎపిసోడ్ 3 అండ్ సెప్టెంబర్ 3 అనమాట. ఇది చాలా ఉత్కంఠగా నామినేషన్స్తో కొనసాగింది ఈ ఎపిసోడ్ అంతా. చాలా గొడవలు, ఆర్గ్యుమెంట్స్ కామనే కదా, బిగ్ బాస్ అంటే ఇంకా జరిగే విషయమే. మనం వీడియోలోకి వెళ్తే ఏం జరిగిందనేది క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఇక్కడైతే ఎట్లా స్టార్ట్ అయింది అనేది చెప్పాలంటే, చీఫ్స్ అనే సెలక్షన్ అయిపోయింది కదా. చీఫ్ సెలక్షన్ ప్రాసెస్లో గొడవలు అయినాయి, ఆర్గ్యుమెంట్స్ అయినాయి. సోనియా ఆర్గ్యుమెంట్స్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది ప్రతి చోట, తనే ముందుండి. అలాగే ఇప్పుడు ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యేసరికి ఇంకా ఆర్గ్యుమెంట్ కంటిన్యూ అవుతూనే ఉంది. సోనియా ప్రతి దాంట్లో ఊరికి అనవసరంగా ఇన్వాల్వ్ అవుతుంది అండ్ గొడవలకి వెళ్తుంది. మీన్స్ తను ఏదో ప్రూవ్ చేసుకోవాలి ఆడియన్స్కి, పక్క వాళ్ళు రాంగ్గా పోర్ట్రే అవ్వాలనే ఉద్దేశంతో అట్లా ఆర్గ్యుమెంట్స్కి వెళ్తుందేమో. ప్రతి తనకు సంబంధం లేని విషయంలో కూడా ఇన్వాల్వ్ అవుతుంది. మేము ఎక్కువ ఈ నిఖిల్తో తనకి యాక్చువల్గా యష్మికి ఫేవరిజం చూపించి తన పర్సనల్గా తనకి చీఫ్గా ఇచ్చాడేమో అని చెప్పి ఉద్దేశంతో తను అది తీసుకోలేకపోతుందేమో తనకి ఇవ్వడం. అందుకే మాటికి నిఖిల్ని టార్గెట్ చేస్తుంది. దట్టు నిఖిల్ కొంచెం స్ట్రాంగ్గా అనిపిస్తున్నాడు కాబట్టి తన మీదకే తన ఆర్గ్యుమెంట్స్ అనేవి వెళ్తున్నాయి, తననే పాయింట్అవుట్ చేస్తుంది. మేబీ తన మీద ఎక్కువ గొడవకి వెళ్తే ఆడియన్స్కి ఈజీగా వెళ్ళిపోతాయని చెప్పి ఏమన్నా అట్లా ప్లాన్ చేసుకుందేమో, తన స్ట్రాటజీ ప్లే చేస్తుందేమో తెలియదు. బట్ సోనియా అలా ప్రతి దానికి ఇన్వాల్వ్ అవ్వడం అనేది కొంచెం అది అన్ఈజీగానే ఉంది. అట్లా ఉండకూడదు. సోనియా అలా ఉండకపోతే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ బిగ్ బాస్ చీఫ్ అని ఒక కాన్సెప్ట్ పెట్టాడు కదా. వాళ్ళకి ఒక వాల్యూ, ఒక పవర్ అనేది ఉంటుంది కదా. వాళ్ళ మాటలకి కానీ వాళ్ళ డెసిషన్స్ కానీ వాల్యూ అనేది ఇవ్వాలి కదా ఖచ్చితంగా. మరి వాళ్ళ డెసిషన్స్ కూడా వాల్యూ లేకుండా వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేస్తుంది. ఏమన్నా అంటే బిగ్ బాస్ చెప్పలేదు కదా, ఆ రూల్స్ పెట్టలేదు కదా, అవి మెన్షన్ చేయలేదు కదా అని చెప్పి ఇట్లా మాట్లాడుతుంది. నాకు తెలిసి ఆ రూల్స్, ఆ రెగ్యులేషన్స్ ఇంకా మేబీ బిగ్ బాస్ వాళ్ళకి ఇవ్వలేదో, మరి తెలిసి కూడా అట్లా చేస్తుందో తెలీదు. రాను రాను తెలుస్తుంది ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది. బట్ ఈ గ్యాప్లో వచ్చేసి ప్రేరణ తనకి ఎవరికి యష్మికి సపోర్ట్గా మాట్లాడగా సపోర్ట్ చేసి కంగ్రాట్స్ చేసేసింది. తను థర్డ్ చీఫ్గా సెలెక్ట్ అయినందుకు. అండ్ బిగ్ బాస్ కెమెరా ముందుకు వచ్చి చెప్తుంది, ఎందుకు వాళ్ళు తీసుకోలేకపోతున్నారు నిన్ను చీఫ్గా చేయడం అని చెప్పి, ఎందుకు బిగ్ బాస్ ఇట్లా అని చెప్పి మాట్లాడుతుంది. సో తన అప్రిషియేషన్ థాట్ అయితే కొంచెం పీస్ఫుల్గానే ఉంది. తను క్లోజో మరి ఏంటో తెలియదు, వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ఉందో. ఏదైతేనేమి సపోర్టివ్ అయితే తనకు ఉండింది కాబట్టి ఓకే, వాళ్ళ జర్నీ అట్లా కొనసాగుతుంది. ఎందుకు 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 గొడవ పడతారు కూడా తెలియదు కొందరు అనవసరంగా కదా. సర్లే, వాళ్ళు ఏదైనా గొడవండి, మనకు మాత్రం ఎంటర్టైన్మెంటేగా. మనం చూసింది చేయాల్సిందే అంతే. నెక్స్ట్ వచ్చేసి ఈ టార్గెట్స్, ఆర్గ్యుమెంట్స్, ఈ ఫైర్, ఈ గొడవలు, ఇది చాలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఈ సోనియా తగ్గలేదు భయ్యా. ఇది ఏమైనా తను ప్రూవ్ చేసుకోవాలి అనే ట్రై చేస్తుంది. సో అలా ఆర్గ్యుమెంట్స్, గొడవలతో ఆ డే ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మామూలుగా లేవడము, సాంగ్స్ ప్లే చేస్తారు, డ్యాన్స్ చేయడం, అది రచ్చ అయిపోతుంది. అది అయిపోతుంది తర్వాత కాసేపటికి మధ్యాహ్నం 12:15 అని టైం చెప్పాడు మనవాడు మణికంఠ. నిద్రపోతున్నాడు. ఏంది భయ్యా, అయితే గాసిప్స్ లేదా నిద్రపోవడమా? అసలు వచ్చిన థర్డ్ డేకే నిద్ర వచ్చేసింది మనోడి. అంత ఈజీగా ఎలా పడుకున్నాడు? ఆ సౌండ్ వచ్చేసరికి అందరూ అలర్ట్ అయిపోయారు. అట్లా పడుకోకూడదు కదా. మనోడు కొంచెం నెగ్లిజెన్స్లో ఉన్నాడు. ఏమన్నంటే నాకు అన్నీ తెలుసు అనే విధంగా కొంచెం ఏదో చిన్న గర్వం ఎక్కడో కనపడుతుంది. నేను ఎలా ఆడాలో నాకు తెలిసి మీరు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి గర్వం అనేది ఆల్రెడీ చూపించినాడు ముందు కూడా, ఎవరన్నా చెప్తే వినకుండా. తను అలా లేకుండా తన బిహేవియర్ చేంజ్ చేసుకుంటే బాగుంటుంది, కొంచెం మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కొంచెం తెలిస్తే కామెంట్లో చెప్పేయండి. ఇట్స్ ఓకే. హౌస్లో ఉన్నప్పుడు అందరితో కలవాలి. వాళ్ళ ఫీలింగ్స్ చూసారా ఎట్లా వచ్చింది అందరికీ? అట్లా పడుకునేసరికి ఒక్కడొక్కడు వాళ్ళకు కలవట్లేదు, మాట్లాడట్లేదు, ఒంటరిగా ఉంటున్నాడు, అట్లా ఉండకూడదు అని చెప్పి వాళ్ళకందరికీ ఫీలింగ్ వచ్చేసింది. అట్లా వచ్చిందంటే ఖచ్చితంగా నామినేషన్స్లో ఇంపాక్ట్ పడుతుంది. అది నాకు తెలిసి పడచ్చు, చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఇట్లా ఏదేమైనా ఇట్లా ఉండకుండా కొంచెం అందరితో కలిసిపోయి తన గేమ్ తను నీట్గా ఆడుకుంటే మంచిదని నా ఫీలింగ్. అబ్బో, మళ్ళీ మనకంట ఇది ఆశ్చర్యమే అనుకోవాలి. ఇప్పుడు ఒకరు డెసిషన్, ఎవరు ఏదన్నా చెప్పినప్పుడు విననప్పుడు మనం వాళ్ళకు చెప్పే అర్హత మనకు కూడా ఉండదు కదా. అది ఆలోచించలేదేమో మనకంట. వెళ్ళి ఈ నిఖిల్ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాడు. ఓకే, తనకి ఏదో సజెషన్ ఇస్తున్నాడు, నువ్వు అలా రియాక్ట్ అయిపోతే బాగుండు, ఇలా ఉండవు. తను తీసుకుంటున్నాడు కదా తను చెప్పేది. మరి నిఖిల్ చెప్పేది మణికంఠ ఎందుకు తీసుకోలేదు మన జరిగిన విషయంలో? ఇది పాయింటే కదా, కరెక్టే కదా. చెప్పేటప్పుడు తీసుకొని వాడికి తను ఇంకొకరికి చెప్పే అర్హత ఉండదు అని నా ఒపీనియన్. ఏమంటారు మరి, అంతేనా? ఇంకోటి ఏదో చెప్పాడు థియరీ,
ఇది హ్యాండ్ ఇట్లా పెట్టే సారీ మనం ఇట్లా పెట్టి ఇది పెట్టి అప్పర్ హ్యాండ్ ఇది అయిపోతుంది, ఇది కాదు కదా అన్నట్టు ఏదో తిరిగి చెప్తున్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు పాపం నిఖిల్కి. బ్రాడ్ మైండెడ్ కదా మనోడు, చాలా తెలివిగా ఆలోచిస్తాడు, అన్నీ తెలుసు కదా, అందుకేనేమో. ఇట్స్ ఓకే, మనోడైతే తీసుకున్నాడు నిఖిల్ మంచిగానే, ఏం పర్లేదు. ఇద్దరైతే కొంచెం ఆడ కోఆర్డినేషన్ కుదిరింది అనిపించింది. ఫైన్, బాగానే జరిగింది అక్కడి వరకు. అంటే మేబీ మణికంఠ నిఖిల్ చీఫ్ అయ్యాడని చెప్పి అతనికి క్లోజ్గా ఉండి ఏమైనా వర్కౌట్ అవుతుందేమో తన పనులు, తనకు అదే చీఫ్ అయ్యాడు కదా, ఆడియన్స్లోకి వెళ్ళడానికి ఈజీగా అయిపోతుందేమో తన మీద కాన్సన్ట్రేషన్ పెడితే, దాంతో క్లోజ్గా ఉంటే అని ట్రై చేస్తున్నాడేమో. నాకు అట్లా అనిపిస్తుంది. ఏంటి నిజమేనంటారా? మీకేమైనా అనిపిస్తుందా చెప్పండి. ఇదంతా అయిపోయింది, పక్కన పెడితే ఇంకా ఆకలి రాజ్యం, కిచెన్, ఫుడ్ గొడవలు, ఇవి తగ్గవయ్యా. ఫుడ్ కోతులు, బిగ్ బాస్ కామన్. ఇక్కడ ఫుడ్ మీద రిస్ట్రిక్షన్స్తో జరుగుతూ ఉంటాయి కదా, వాళ్ళు ఏదో రూల్స్ పెట్టుకున్నారు కొన్ని. కానీ పావం నబీల్ని చూస్తే పావం అనిపిస్తుంది అయ్యా. పావం ఫుడ్ ఆయన ఏదో ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటా అన్నాడు, వేసుకొని ఇవ్వచ్చు కదా, వేసుకొని ఎట్లా అని ఆయన మొహం అంతా చూడాలి ఎట్లా అయిపోయింది పావం. నాకు అవేమో చెప్తాడు చూసారా పావం అని, అదే గుర్తొచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఆలోచించిన విధానం ఏంటంటే, మనకు ఫుడ్ అనేది లిమిటెడ్గా ఇచ్చారు ఈ కిచెన్ సంబంధించిన మొత్తం అన్ని, సో మనం అది లిమిటెడ్గా చూసుకొని వాడుకోవాలి అని కొన్ని రిస్ట్రిక్షన్స్ రూల్స్ పెట్టుకున్నారు. ఆ విధంగా వాళ్ళు వెళ్దామని అనుకున్నారు. బట్ మధ్యలో ఎవరైనా వచ్చి ఇట్లా ఇది కావాలి చేసుకుంటా అంటే ఇవి ఎక్స్ట్రా ఖర్చుల కింద పడతాయి కదా, మళ్ళీ మనకు ఎక్స్ట్రా అవుతుంది, తొందరగా ఫుడ్ అయిపోయే ఛాన్స్ ఉందని చెప్పేసి వాళ్ళు అట్లా అనుకున్నారేమో, అట్లా పెట్టుకున్నారేమో రూల్స్, మరి అది తెలియదు. కానీ అవి అందరికి నచ్చవు కదా, ఒకరు చెప్తే ఒకరు నచ్చదు. అందులో మన బిగ్ బాస్లో ఏంటంటే ఇప్పుడు కెప్టెన్ లేడు, ఇంకా ఎవరికి హద్దు లేదు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు ఒక్కొక్కరు. నా ఇష్టం వచ్చి నేను చేసుకుంటా, నువ్వేం చెప్పడానికి, బిగ్ బాస్ ఆ రూల్స్ చెప్పాడా, అది పెట్టాడా, మనకేమన్నా మెన్షన్ చేశాడా అంతో అని చెప్పేసి ఇట్లా మాట్లాడుతున్నారు. అవి ప్రాబ్లమ్స్ కాదు, ఎందుకంటే వాళ్ళ అడ్జస్ట్మెంట్స్ వాళ్ళు చేసుకోవాలి చూసుకొని. ఎందుకంటే ఇచ్చిన ఫుడ్ ప్రకారం, ఇచ్చిన రేషన్ ప్రకారం వాళ్ళు అడ్జస్ట్మెంట్స్ చేసుకొని మూవ్ అయితేనే వాళ్ళకి తర్వాత రోజుల్లో రేషన్ అనేది, ఫుడ్ అనేది దొరుకుతుంది మంచిగా. అవును, ఈ చీఫ్స్కి పవర్స్ అనేవి ఉన్నాయా? వాళ్ళ మాటలకి వాల్యూ ఉందా? నాకు ఎక్కడ కనపడట్లే. ఏంటి బిగ్ బాస్ ఇది నిజమేనా? సారీ, వాళ్ళ చీఫ్సేనా? క్యాప్టెన్ లేడు ఓకే, మరి చీఫ్ పొజిషన్స్ ఎందుకు పెట్టారు? వాళ్ళకి ఎందుకు ఏం పవర్స్ లేదు? వాళ్ళ మాటలు ఎవరు వాల్యూ ఇవ్వట్లేదు, వాళ్ళకి పవర్స్ ఉన్నాయా లేదా? ఇవే డౌట్స్. మీకు కూడా ఉన్నాయి కదా? నాకు కూడా అదే అనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ గేమ్ ఆడుతున్నారు. చీఫ్స్ చెప్పే మాటలు వినట్లేదు, వాళ్ళ వర్డ్స్కి వాల్యూ ఇవ్వట్లేదు. నాకు ఇంతవరకు చూసిన గేమ్లో అట్లే అనిపిస్తుంది. అసలు ఒక్కొక్కరు గేమ్ నాదే, బిగ్ బాస్ చెప్పిన రూల్స్ మీరెందుకు చెప్తున్నారు అని అన్నారు. మరి చీఫ్ని ఎందుకు పెట్టినట్టు బిగ్ బాస్? దానికి ఏదో కారణం ఉండే ఉంటుంది కదా, ఆ కారణం ఇంకా రివీల్ చేయలేదో, మరి తెలిసి ఇట్లా ఆడుతున్నారో, లైట్ తీసుకుంటున్నారు కెప్టెన్ లేడు కదా అని చెప్పేసి, తెలియట్లేదు. రాను ఈ ఎపిసోడ్లోనే చీఫ్స్ యొక్క వాల్యూ అండ్ పవర్స్ అనేది ఖచ్చితంగా ఇస్తారనుకుంటున్నా బిగ్ బాస్. వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ అయిపోయింది, నామినేషన్ ప్రాసెస్కి వచ్చేసాము. ఘట్టం ఇక్కడ వచ్చేసి అందరినీ ఒక రూమ్లో తీసుకొచ్చేసారు. అక్కడ ఒక 3 చైర్స్ అరేంజ్ చేశారనమాట, బాగా గద్దెలు, మూడు కలర్స్ ఉన్నాయి. ఆ తర్వాత అక్కడ 3 నెక్లెస్లు పెట్టాడు, అవి 3 కలర్స్ ఉన్నాయి, సేమ్ మ్యాచింగ్ అనమాట. చైర్స్ నెక్లెస్ కలర్స్ మ్యాచ్ ఉన్నాయి, అవి పెట్టారు. అవి చీఫ్గా విన్ అయిన వాళ్ళందరి ముగ్గురికి 3 నెక్లెస్లు 3 చైర్లు, అక్కడ వెళ్ళి కూర్చోవాలన్నమాట. ఇక్కడ నెక్లెస్లు పెట్టాడు కదా బిగ్ బాస్, ఆ నెక్లెస్లకి పవర్స్ ఉన్నాయంట. ఆ పవర్స్ ఏంటంటే పవర్స్ ఏంటో తర్వాత చెప్తాడు. బట్ ఆ నెక్లెస్లు వేసుకుంటే ఏ కలర్ వేసుకుంటే ఆ కలర్ గద్దె మీద కూర్చుంటారు ఫైనల్గా. అక్కడ కూర్చొని వాళ్ళు ఎక్కడ ఖాళీగా ఉండడానికి అవకాశం లేదండి, అక్కడ పెట్టాడు మెలక బిగ్ బాస్. ఏంటంటే ఇప్పుడు ఈ మిగిలిన కంటెస్టెంట్స్ నామినేషన్ ప్రక్రియలో ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటారు. ఇద్దరిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ మీద రీజన్స్ చెప్తారనమాట, ఎందుకు నామినేట్ చేస్తున్నారని చెప్పి. ఆ రీజన్స్ చెప్పిన తర్వాత ఆ రీజన్స్లో వాళ్ళకి ఏది రీజనబుల్గా అనిపిస్తే, ఎవరి మీద రీజన్ కరెక్ట్ చెప్పారనిపిస్తే వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళను డైరెక్ట్ వెళ్ళి నామినేట్ చేస్తారు. దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంది. అక్కడ ఒక కత్తిలాగా పెట్టారనమాట కొండ మీద, ఒక రాయి మీద. ఆ రాయి మీద కత్తిని తీసుకొని వీళ్ళు చీఫ్ వెళ్ళి ఆ కత్తి తీసుకొని ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఫోటో మీద పొడి చేస్తారు. సో అది ప్రాసెస్ అనమాట. పొడి చేయడం, అది వాళ్ళు పొడిచిన వాళ్ళు నామినేట్ అయిపోతారు, అట్లే ఫోటో ఉన్న వాళ్ళు సేఫ్ అవుతారు అనమాట. సో ఫైనల్గా అయితే ఇది ప్రాసెస్. ప్రతి ఒక్కరికి మెలిగే పెట్టారు, వాళ్ళు నామినేషన్ లేకపోయినా నామినేట్ చేయాలి అన్నట్టు పెట్టారనమాట. అది కొంచెం మెలిక పెట్టినట్టే. అక్కడ కూడా గొడవలు అవుతాయి కదా, ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అవుతాయి కదా. వీళ్ళకేం సేఫ్ ఏం కాదు, వీళ్ళు ఇప్పుడు చీఫ్స్ అయినందుకు వీళ్ళకు ఆర్గ్యుమెంట్స్ మొదలవుతాయి. ఎవరిని వదిలిపెట్టాడు బిగ్ బాస్, ప్రతి ఒక్కరిని ఆడిస్తాడు, అందరికీ దూరం తీర్చేస్తాడులే. ఈ కాన్సెప్ట్ కొత్తగా ఉంది,
ఈ నామినేషన్ ప్రాసెస్ అనేది కొత్తగానే ఉంది, బాగుంది, నాకు నచ్చింది. బట్ అంత ఈజీ కాదమ్మా. ప్రతి ఒక్కరికి ఆర్గ్యుమెంట్స్, రాట్స్ అన్నీ ప్లాన్ చేశాడు బిగ్ బాస్. మొత్తానికి అందరినీ ఇరికిచ్చేసాడు అనమాట, ఎవరిని వదలడు. నెక్స్ట్ ఘట్టంలోకి వెళ్ళిపోతే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ చీఫ్స్, అంటే వాళ్ళ రాజులకి కూర్చున్నారు కదా, సో అట్లా ఆ బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్ అనమాట. సో ఓకే, అక్కడ మొదలైందనమాట. ఫస్ట్ బిగ్ బాస్ సోనియాని పిలిచారు. సోనియా నామినేషన్ స్టార్ట్ చేసింది అనమాట. సోనియా, బేబక్క అండ్ ప్రేరణ. ఇప్పుడు తన మీద వచ్చేసి బేబక్క మీద వచ్చేసి ఫుడ్ విషయం, తనకు ఆల్రెడీ ఫస్ట్లోనే ఫుడ్కి ఏదో సమ్ లేట్ చేసింది, నన్ను నెగ్లిజెన్స్ చేసింది, నా ఆకలిని అని చెప్పి కొంచెం తనకి ఆల్రెడీ మైండ్లో పడిపోయింది కదా. సో అదే రీజన్తోనే నామినేట్ చేసేసింది. అది మరి కరెక్టో కాదో మరి మీకేం తెలిస్తే చెప్పండి. బట్ సోనియాకి మాత్రం ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ బీభత్సంగా ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి. అది కానీ నెగిటివ్ వేలో పోర్ట్రే అవుతున్నాయి, నెగిటివ్గానే వెళ్తున్నాయి. తను అది చేంజ్ చేసుకుంటే బెటర్. చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ తను కూడా, కానీ ఆర్గ్యూ చేసే విధానం ఎక్కడ పడితే అక్కడ దేని పడితే దానికి రియాక్ట్ అవ్వడం, అది తనకు మైనస్. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ వచ్చేసి ఇప్పుడు సోనియా వచ్చేసి ప్రతి దాంట్లో గొడవలకు ఇన్వాల్వ్ అవుతుంది, ఏ గొడవలు కానీ ఆర్గ్యుమెంట్స్ దిగుతుంది. ఇప్పుడు తనకు సంబంధం లేని విషయంలో తను దూరినప్పుడు, ఇప్పుడు ప్రేరణ కూడా ఎవరికైనా సపోర్ట్ చేసినా కూడా, ఎవరికైనా ఎవరి దాంతో అయినా ఇన్వాల్వ్ అయినా కూడా తప్పు లేదు కదా. తన పర్సెప్షన్లో తనది కరెక్ట్ అయినప్పుడు తను కూడా కరెక్ట్ కావాలి కదా. సో అదే చెప్తాను కదా, మన వరకు వస్తే కరెక్ట్, పక్కన వాళ్ళ వరకు వస్తే రాంగ్. సో అది ఆ విధంగా అక్కడ పోర్ట్రే అయిపోయింది. నాకైతే రీజన్స్ అనేది ఆ అమ్మాయి చెప్పింది ఇది కరెక్ట్ లేదనిపించింది. సో బేబక్క మీద అయితే అది ఆ చిన్న కోపం ఉండిపోయినట్టుంది, అందుకే అట్లా అయిపోయింది. నైస్, అది వదిలేసేయండి. మీకు ఆ రెండిట్లో ఏది కరెక్ట్ అనిపించిందో మీరు కూడా తెలిస్తే కింద కామెంట్లో అయిపోయింది. నెక్స్ట్ నబీల్ వచ్చేసి మణికంఠ అండ్ బేబక్క వీళ్ళిద్దరిని చేశాను అనమాట. మణికంఠ వచ్చేసి ఎక్కువ కలవట్లేదు, మింగిల్ అవ్వట్లేదు, ఒంటరిగా ఉంటున్నాడు. అది రీజన్ కరెక్టే, నాకు కూడా అదే అనిపించింది కాబట్టి ఓకే ఫైన్. నెక్స్ట్ బేబక్కని కూడా సేమ్ రీజన్తో నామినేట్ చేశాడు. బేసిక్గా నబిల్కి కనెక్షన్ ప్రాబ్లం ఏమో, ఏదే విధంగా కాదంటే కనెక్షన్ అంటే ఇలా ఎవరితో కరెక్ట్గా కనెక్షన్ కుదరట్లేదేమో, అందుకే ఏమన్నా అదే రీజన్తో నామినేట్ చేశాడో, మరి లేకపోతే ఏ రీజన్ లేక ఏ రీజన్ వెతుకున్నాడో ఏమో అయి ఉండొచ్చు. ఓకే, రీజన్స్ ఏదైనా రీజనబుల్గానే ఉన్నాయి, మీరేమంటారు? నెక్స్ట్ వచ్చేసి మణికంఠ. ఇప్పుడు నబిల్ చెప్పిన దానికి మణికంఠ సాటిస్ఫై అవ్వలే ఆ రీజన్స్కి, బట్ ఎందుకు ఆర్గ్యూ చేయడానికి ట్రై చేశాడు, కానీ తను డిఫెండ్ చేసుకుందాం అనుకున్నాడు తను చెప్పిన రీజన్కి. బట్ ఏదో పాస్ట్ చెప్తున్నాడు, మాటికి నా పాస్ట్ ఇది నా అనేది. ఇది అక్కర్లేదు కదా. అక్కడ నీ పాస్ట్ ఏదంటే ఎవరికేంటి చెప్పు, నీ పాస్ట్ ఏదైతే మాకు అవసరం లేదు కదా. బిగ్ బాస్లో వచ్చిన తర్వాత అందరూ ఒకటి, అందరితో కలిసిపోవాలి, అందరితో మాట్లాడాలి, ఆడ మొత్తం అందరూ కలిసికట్టుగా పనులు చేసుకోవాలి, అన్ని ఎవ్రీథింగ్లో పాల్గొనాలి, యాక్టివ్గా ఉండాలి, అదే చూస్తారు వాళ్ళకి. ఇప్పుడు అది పాయింట్ దొరికింది, అది చెప్పాడు, తప్పులేదు. నబీల్ చెప్పిన తప్పులేదు, బట్ నువ్వు మణికంఠ డిఫెండ్ చేసుకోవడానికి మాత్రం పాయింట్ లేదు, ఎందుకంటే తను అలాగే ఉన్నాడు కాబట్టి అదే వాళ్ళు పోర్ట్రే చేస్తారు. యా ఫైన్, నాకైతే అదే కరెక్ట్ అనిపించింది. నా ఫీలింగ్ అయితే మణికంఠ నిజంగానే యాక్టివ్గా లేడు, ఆడ ఏదో తను ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు, అట్లా ఉండకూడదు కదా. యా, అది నాకైతే అనిపించింది. ఫైనల్గా వచ్చేసి వీళ్ళిద్దరిలో చీఫ్ మణికంఠనే పొడి చేశాడు నామినేషన్కి, అయిపోయింది. పైన వచ్చేసి మర్చిపోయినా, పైన చెప్పాలి కదా. చీఫ్ వచ్చేసి పైన ప్రేరణ, బేబక్క కదా. సో చీఫ్ వచ్చేసి అక్కడ బేబక్కనే చేశారనమాట. ఓకే, ప్రేరణ సేవ్ చేసి బేబక్కనే చేశారు. తను ఎట్లైనా ప్రేరణకి ఫ్రెండ్ కదా, సో మేబీ తన వచ్చిన రీజన్స్ మరి తెలియదు, కానీ ఫ్రెండ్ అనో ఎట్లనో బేబక్క నామినేట్ చేసి ప్రేరణ సేవ్ చేసేసింది. నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాష అన్న వచ్చాడు. ఈయన కూడా మణికంఠను టార్గెట్ చేశాడు. టార్గెట్ అని చెప్పాను కానీ సేమ్ మణికంఠను నామినేషన్లో పెట్టేశాడు. అండ్ యాజ్ వెల్ యాజ్ బేబక్క ఫుడ్ విషయంలో, మేబీ అందరికీ బేబక్క ఫుడ్కి వెళ్ళడము, ఆ ఫుడ్ విషయంలో సంథింగ్ ఏదో ఇష్యూ జరగడము, ఆమె దానికి అసలు ఆమె అక్కడే పాయింట్అవుట్ అయిపోయింది. ఎందుకో తెలియదు మరి. ఇక్కడ మణికంఠ చూస్తుంటే పాపం ఎందుకు ఆ ఫేస్ అమాయకంగా పెట్టేస్తున్నాడు. అందరూ అదే బ్యాక్ టు బ్యాక్ నామినేషన్స్లో ఉన్నాడు కదా, సో కొంచెం ఫేస్ ఎలానో పెడుతున్నాడు. పిల్లాడిని చేసి భయపెడతారా పాపం, ఎంత అమాయకుడు అండి మణికంఠ. సరే, పాయింట్కి వస్తే భాష రీజన్ చెప్పింది ఏంటంటే, మణికంఠ తన గేమ్ తను ఆడకుండా పక్క వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు.
మేబీ తను నిజమే తను గాసిప్స్ క్రియేట్ చేస్తున్నాడు. పక్క వాళ్ళకి పోయి వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పడం చేస్తున్నాడు. అవి జరిగాయి ఇంతకుముందు. నేను కూడా అబ్జర్వ్ చేసిన కదా! చూసిన ప్రకారం. మీరు చూసిన ప్రకారం కూడా అబ్జర్వ్ చేయండి కావాలంటే. అలానే ఉంటది. అలానే పోర్ట్రే అయ్యాడు కూడా. నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్ నీకు ఎవరు చెప్పింది నేనెందుకు వినాలి అనేసి ఎవరైనా చెప్తే తీసుకోకపోవడము, వాళ్ళ మీద పోయి పక్కకెళ్ళి చాడీలు చెప్పడము, ఇలా చేశాడు కాబట్టి ఇది పక్కనోళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేసినట్టే కదా! తనకేం తను ఆడకుండా. బట్ మనకన్నా డిఫెన్స్ చేయడానికి ట్రై చేశాడు. నేను నా గేమ్ ఆడుతున్న ప్లేయర్‌ని కాబట్టి, నేను బిగ్ బాస్‌ని కాదు అని అనుకుంటా. కానీ చేసే విధానం అయితే అదే ఉంది. తను అనుకుంటున్నాడు. అది కనపడట్లే. కానీ పక్క వాళ్ళకి కనిపిస్తుంది అలా. ఇంకా బేబక్క విషయానికొచ్చేసి భాషా గారు ఎందుకు ఆమెని నామినేట్ చేశారంటే, ఫుడ్ విషయంలో కంట్రోల్స్ చేస్తుంది. అంటే యాక్చువల్‌గా అనే ఫీలింగ్ ఏందంటే, ఫుడ్డును మనం ఇలానే వాడుకోవాలని చెప్పి బిగ్ బాస్ ఏం మనకు చెప్పలేదు. కానీ మీరు పెడుతున్నారు రూల్స్. మీరెందుకు మమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు ఫుడ్ విషయంలో? మీరు చెప్పాల్సిన అవసరం లేదు కదా! మీరెవరు మాకు చెప్పడానికి అనే ఆలోచనలో ఆమెని టార్గెట్ చేసి నామినేట్ చేయడం జరిగింది. అది కరెక్టో, రైటో మరి నాకే తెలీదు గానీ బేబక్క ఏంటంటే అలా అనుకోకుండా మనకున్నది ఇంత లిమిటెడే కదా! దాన్ని కంట్రోల్‌గా వాడుకోవాలి. కంట్రోల్‌గా చూసుకోవాలనే ఉద్దేశంతో తనైతే అట్లా అనుకోని పెట్టినట్టుంది. కిచెన్‌కి తన హెడ్ పెట్టారు కాబట్టి అని అనిపిస్తుంది. హెడ్ అని కాదు కానీ తనని అక్కడ మెయింటెనెన్స్‌కి అక్కడ పెట్టారు కాబట్టి. మేబీ అట్లా ఆలోచించి ఉండొచ్చు. అది వీళ్ళకి రాంగ్ వేలో పోర్ట్రే అయిపోయింది. అట్లా కనిపిస్తుంది. సో, మిస్‌అండర్‌స్టాండింగ్స్ కామన్‌గా జరుగుతానే ఉంటాయి. అది ఓకే. చెల్తా మళ్ళీ తెలుసుకుంటారు వాళ్ళే. ఇప్పుడేం కాదు అని బేబక్క సెకండ్ టైమ్ నామినేట్ అయింది ఇప్పుడు ఇక్కడ ఇందులో కంటిన్యూస్‌గా. బట్ ఇక్కడొచ్చేసి శేఖర్ భాష చెప్పిన ఇద్దరిలో మళ్ళీ మణికంఠనే ఓడవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బేబక్ వచ్చింది నామినేట్ చేయడానికి. తను ఇద్దరిని నామినేట్ చేసింది. ఒకరు పృథ్వీ, ఇంకొకరు నబీల్. సో తను ఇద్దరిని నామినేట్ చేసింది. పృథ్వీ వచ్చేసి కిచెన్లో తనకి హెల్ప్ చేయడానికి రావట్లేదు, హెల్ప్ ఆఫర్ చేయట్లేదు. తన పని తనకి ఏది అవసరం ఉంటో అది వచ్చి తీసుకొని పోతున్నాడు కానీ ఎవరికి హెల్ప్ చేయడానికి ఉండట్లేదు అని చెప్పేసి తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పింది. నా పృథ్వీ తనకి అగ్రి అవ్వలేదు. మీరు నన్ను అడగలేదు హెల్ప్ చేయడం అని. అసలు నేను ఎందుకు చేయాలి, నాకేం అవసరం, నాది కాదు కదా డిపార్ట్మెంట్ అన్నట్టు పృథ్వీ కూడా మాట్లాడారు. అది రీజన్లెస్ రీజన్స్ అని నాకు అనిపించింది. అది కరెక్ట్ అని కాదు కానీ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళిద్దరిది కరెక్టే. అది మనం ఏం చేయలేం. ఎందుకంటే అక్కడ వాళ్ళకి నామినేట్ చేయడానికి పెద్ద రీజన్స్ ఏం లేవు. వచ్చి 3 days అవుతుంది కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువ తెలియదు. వాళ్ళు ఆడిన గేమ్ కూడా చాలా తక్కువ ఉంది. ఒకరి గురించి ఒకరు ఇన్వాల్వ్ అనేది తక్కువ ఉంది. ఇక గేమ్స్ కూడా అందరూ పార్టిసిపేట్ చేసింది కూడా లేదు. కాబట్టి చాలా తక్కువ టైంలో ఇది నామినేషన్స్ అనేది ఇలాగే ఉంటుంది అని అనిపిస్తుంది నాకైతే. ఓవరాల్గా చూసుకుంటే అంతే. వాళ్ళకి ఎక్కువ రీజన్స్ లేవు చెప్పడానికి. కొన్ని పర్సనల్ రీజన్స్, కొన్ని నార్మల్గా చిన్న చిన్న చూసిన ఇన్సిడెంట్స్ దాన్ని బేస్ చేసుకొని నామినేషన్ ఇస్తున్నారు అంతే. అంతకంటే ఏం లేదు. నెక్స్ట్ నవీల్ వచ్చేసి యాక్టివ్గా ఉండట్లేదు అని చెప్పి బేబిక కనిపించిందంట. మీన్స్ ఎక్కువ కామ్గా ఉంటున్నాడు, సైలెంట్గా. తను ఎక్కువ ఏదో ఉండడం, కలుస్తున్నాడు అందరితో, కాకపోతే సైలెంట్గా కూర్చోవడము, ఏది ఎక్కువ రియాక్ట్ అవ్వకపోవడము. సో నబీల్ యాక్టివ్గా లేకపోవడం అనేది బేబక్కకు అనిపించింది. నబీల్ కూడా రియాక్ట్ అయ్యాడు దానికి. ఆర్గ్యుమెంట్స్, అది ఆర్గ్యుమెంట్ అని కాదు కానీ తన రీజన్ అడిగాడు. ఎందుకని అంటే నేను అరవట్లేదు అంటే ఆర్గ్యుమెంట్ అంటే ఏంటక్క, సారీ నేను యాక్టివ్గా ఉండడం అంటే ఏంటక్క అది అని కొంచెం ఆర్గ్యుమెంట్ ట్రై చేశాడు. ఆయన ఆర్గ్యుమెంట్ అని కాదు కానీ అది తన రీజన్ తెలుసుకోవడానికి. తనకు నీ రీజన్ నచ్చలే ఆమె చెప్పిన రీజను. అది ఏమంటారు, మీ పర్సనల్ పర్సెప్షన్ కాదు కదా, నేను యాక్టివ్గా ఉంటాను, కామ్గా ఉంటాను, అవసరాన్ని బట్టి రియాక్ట్ అవుతాను కదా అన్నట్టు తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాడు అనమాట. అది కూడా చెప్పాలంటే రీజన్ కరెక్ట్గా ఉందని చెప్పలేము, లేదని చెప్పలేము. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే. ఆ పర్సనల్ రీజన్స్ కావచ్చు, చేసిన ఉన్నంత వరకు, జరిగినంత వరకు వాళ్ళు ఉన్న విధానం కావచ్చు, వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని చెప్పాల్సిన నామినేషన్స్. ఎక్కువ రీజన్స్ ఉండవు చెప్పడానికి, ఎక్కువ దొరకవు కూడా. కాకపోతే ఈ గొడవలు, ఆర్గ్యుమెంట్స్ అనేది కొంచెం దారుణంగా, అది అంత పడాల్సిన అవసరం లేదేమో అనిపించింది ఈ సీజన్, ఇప్పుడున్న ఈ ఎపిసోడ్ వరకు. ఇట్స్ ఓకే. ఫైనల్గా వచ్చేసి నామినేషన్స్లో చీఫ్ వీళ్ళలో సెలెక్ట్ చేసింది ఎవరంటే పృథ్వీని నామినేట్ చేస్తాడు మనోడు నిఖిల్. డైరెక్ట్ వెళ్ళి పోటీ చేశాడు. సో దాంతో నబీల్ సేవ్ అయ్యాడు. సో ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్లో, ఇప్పటివరకు జరిగిన సిచ్యువేషన్స్ని బట్టి ఆ గొడవలు, ఆర్గ్యుమెంట్స్ అనేది ఎక్కువ సోనియా ఎక్కడ కనిపడినా అదే ఆమె వేరే అనిపిస్తుంది. కాకపోతే రీజన్లెస్ గొడవలు, ఆర్గ్యుమెంట్స్ కూడా తనకు ప్రేరణకు మధ్య జరిగిన గొడవలు మాత్రం ఏదో నాకు అది పర్సనల్గానే వెళ్ళినట్టు అనిపిస్తుంది. పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ, పర్సనల్గా టార్గెట్ చేసి మాట్లాడుకున్నట్టు అనిపించింది. మరి మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా అలాగే ఇంతవరకు జరిగిన నామినేషన్స్ ఉన్నాయి కదా, ఆ నామినేషన్స్లో హైయెస్ట్ ఉన్నది మణికంఠ అండ్ బేబక్క అని చెప్పడం కానీ సేవ్ అయింది. మణికంఠకు రెండు సార్లు పోట్లు ఇస్తారు.
ఓకే. నెక్స్ట్ వచ్చేసి మొత్తంగా నాకేమనిపిస్తుంది అంటే నెక్స్ట్ జరిగే నామినేషన్స్లో కూడా అంతా కలిపి ఫైనల్గా టాప్ లిస్ట్లో ఎవరు ఉండబోతున్నారని అనిపిస్తే మాత్రం ఫస్ట్ మణికంఠ ఆర్ బేబక్క ఉంటే సోనియా కూడా ఉండే అవకాశం ఉంది టాప్ లిస్ట్లో అని నాకు అనిపిస్తుంది ఇప్పటివరకు చూసిన దాని ప్రకారం చూస్తే. ఇంకా మీరేమనుకుంటున్నారు? టాప్ నామినేషన్స్లో ఎవరు ఉంటారు, ఎవరు ఉండబోతున్నారు అనేది మీకేమైనా తెలిస్తే అనిపిస్తే కింద కామెంట్లో చెప్పండి. అలాగే ఏమైనా సజెషన్స్ ఉంటే మాత్రం కింద కామెంట్లో చెప్పండి. మణికంఠ కూడా బాగా ఆడే కెపాసిటీ ఉంది కానీ ఉపయోగించుకోవట్లేదు తను అని నా ఫీలింగ్. మీ ఒపీనియన్ ఏంటో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ గైస్. అలాగే నా వీడియోస్ కంటిన్యూస్గా మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కుదిరితే లైక్ చేయండి, నచ్చితే షేర్ కూడా చేసేయండి. ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. ఇంకేదైనా కావాలంటే మాట్లాడుకుందాం కామెంట్స్లోనే. స్టే ట్యూన్. బాయ్ బాయ్. లెట్స్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Love you all.